హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకు అందరికీ అందుబాటులో ఉండే 4 ప్రోడక్ట్స్, అది కూడా మనకు 200 రూపీస్కి వచ్చేస్తాయి. ఈ 4 ప్రోడక్ట్స్తో మనం మేకప్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కదా, వాటి నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ అండి. ఇప్పుడు మేకప్కి ముందు మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, ఇదే మనకి ఇప్పుడు గ్లో అండ్ లవ్లీగా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్ అనమాట. సో దీన్ని నేను ఫేస్ అంతా డాట్స్గా అప్లై చేసుకున్నాను. అలా డాట్స్ పెట్టేసి దాన్ని ఫింగర్ టిప్స్తోనే బాగా స్ప్రెడ్ చేశాను. ఫౌండేషన్ అయితే నేను బ్రష్తో అప్లై చేసేదాన్ని, లేదా పఫ్తో అప్లై చేసేదాన్ని. సో ఇది ఫెయిర్ అండ్ లవ్లీ కాబట్టి నేను ఈ ఫింగర్ టిప్స్తోనే అప్లై చేస్తున్నాను. సో చూడండి, మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత అందరికీ దొరికేది పాండ్స్ పౌడర్, ఇంట్లో చాలా వరకు వాడుతూనే ఉంటారు. పాండ్స్ టాల్కమ్ పౌడర్ అయినా లేకపోతే వేరే ఏదైనా టాల్కమ్ పౌడర్ తీసుకొని మనం దీన్ని మాత్రం బ్రష్తో ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీనికి బ్రష్ ఎందుకు వాడుతున్నానంటే, నార్మల్గా పౌడర్ వేస్తే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. సో ఇలా కాకపోయినా మీరు పౌడర్ పఫ్ ఉన్నా కానీ దాంతో కూడా అప్లై చేసుకోండి, బాగానే ఉంటుంది. సో నేనైతే నా దగ్గర బ్రష్ ఉంది కాబట్టి దాంతో అప్లై చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను హిమాలయ కాజల్ వాడుతున్నాను. సో ఇది థర్డ్ ప్రోడక్ట్. మీకు అన్ని 4 ప్రోడక్ట్స్ అని చెప్పాను, ఇది థర్డ్ ప్రోడక్ట్ అనమాట. హిమాలయ కాజల్ని నేను ఫస్ట్ కళ్ళకి పెట్టేశాను. కింద వైపు పెట్టిన తర్వాత ఇప్పుడు ఐలైనర్ కోసం కూడా నేను ఇదే కాజల్ని వాడుతున్నాను. సో సన్నటి బ్రష్ తీసుకొని ఐలైనర్ని, ఈ కాజల్ని ఐలైనర్ లాగా పెడుతున్నాను చూడండి. సో చాలా నెమ్మదిగా పెట్టాలన్నమాట, బ్రష్తో కాబట్టి కొంచెం నెమ్మదిగా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ కాజల్ని మనం కాజల్ లాగా ప్లస్ ఐలైనర్ లాగా అండ్ ఐబ్రో షేపింగ్ లాగా కూడా వాడచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా మనం ఈ కాజల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రోడక్ట్స్ కొనడానికి వీలు లేని వాళ్ళు, అసలు ఇంట్లో వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో ఈ కాజల్తో ఇలా మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. సో చూడండి, ఇప్పుడు కాజల్తో నేను ఐలైనర్ ఎలా వేస్తున్నానో చాలా నీట్గా వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు మనకు. బ్రష్ ఒకటి ఉంటే చాలు, మనం నీట్గా ఐలైనర్ వేసుకోవచ్చు. సో నేను ఆ కాజల్తోనే ఐలైనర్ వేస్తున్నాను చూడండి. సో నాకైతే చాలా బాగా వచ్చింది. సో ఐలైనర్ అయిపోయింది, మనం కాజల్ ఇవి 2 పెట్టేశాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఐబ్రోస్ షేప్ చేసుకోవాలి. దీని తర్వాత ఎప్పటిలాగే నేను ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ అంత థిక్గా ఉండవు కదా. థిక్గా ఉండే వాళ్ళైతే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐబ్రోస్ థిన్గా ఉండేవాళ్ళు మీరు ఇలాగ బ్రష్తో ఐబ్రోస్ని షేప్ చేసుకోవచ్చు. సో చూడండి, కాజల్ని తీసుకొని ఆ బ్రష్తో నేను అంతా అప్లై చేస్తున్నాను ఐబ్రోస్కి. సో అప్లై చేసేటప్పుడు కొంచెం అటు ఇటు పోనివ్వకుండా కొంచెం షేప్గా అప్లై చేసేలాగా చూసుకోండి. సో నిదానంగా అప్లై చేసుకోండి, సరిపోతుంది. అది ఎక్కువ టైం ఏం పట్టదు. సో మనకి మా మేకప్ మొత్తం 5 మినిట్స్లో అయిపోతుంది, పెద్ద మేకప్ ఏం కాదు ఇది. సో ఈ 4 ప్రోడక్ట్స్తో కూడా చాలా బాగా వస్తుంది మేకప్. సో చూడండి, ఐబ్రోస్ అయితే నేను షేప్ చేసేస్తున్నాను. ఒకవైపు అయిపోయింది, రెండో వైపు కూడా చేసేసాను చూడండి. సో అయిపోయిన తర్వాత లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ వచ్చేసి నేనైతే లాక్మీ ఎన్రిచ్ రెడ్ కలర్ లిప్స్టిక్ వాడుతున్నాను. బట్ ఇది వచ్చేసి 250 రూపీస్. బట్ ఇది వద్దు, మీకు కొంచెం తక్కువ రేట్లో రెడ్ కలర్ది L18 ఉంటుంది, 95 రూపీస్ అలాగా. ప్రోడక్ట్స్కి ఎక్కువ అమౌంట్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు L18 కూడా తీసుకోవచ్చు. L18 కూడా బాగుంటుంది, రెడ్ కలర్ తీసుకోండి. దీన్నే బ్లష్ లాగా కూడా వాడుతున్నాను. నేనైతే ఐ షాడోస్ వేయలేదు, ఎందుకంటే ఈ మేకప్ సింపుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఓన్లీ బ్లష్ మాత్రమే వాడాను, ఐ షాడోస్ వాడలేదనమాట. సో ఐ షాడోస్ కూడా కావాలనుకుంటే రెడ్ లిప్స్టిక్నే ఐ షాడో లాగా వేసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి లిప్స్టిక్ మనకు 95 రూపీస్, పౌడర్ వచ్చేసి 55 రూపీస్, ఇంకా ఈ కాజల్ వచ్చేసి 50 రూపీస్, అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ మనకు 10 రూపీస్ ఉంది, 20 రూపీస్ ఉంది. మనకు టోటల్గా ఒక 200 రూపీస్లోనే వచ్చేస్తాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.